సరే రానివద్దు అనుకుంటే అలాగలాగ వచ్చావు కానీ మెల్లగా ఏదో ఒక డాన్స్ చేసుకుని బతికే. నేను మెల్లగా ఏదో ఒక డాన్స్ చేసుకోవడానికి రాలేదు. ఈ ఢీ షోలో ఉన్న మేల్ కంటెస్టెంట్లందరికీ చుచ్చుబోయించడానికి వచ్చాను. ఈ ఢీ షోలో ఉన్న సింగిల్ బాయ్స్ కష్టాలన్నీ తీరుస్తానని ఈ ఆదిభాయ్ మాటిస్తున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావా? ఒంగోలు నుంచి. ఒంగోలు నుంచి వచ్చి ఏంట్రా నువ్వు ఇక్కడ పీకేది? నువ్వు ఇక్కడే ఉంటున్నావు కదా, నువ్వేం పీకావు? అయిందా? బాగైందా? ఎవరో రావాలి, ఏదో చెయ్యాలి. అలాగే ఢీ షోకి నేను వచ్చా, ఏదో ఒకటి చేస్తా. ప్రతి ఒక్కడికి లవర్ ని సెట్ చేస్తా. 10 दिन के बाद इधर ही मिलेंगे. ప్రతి ఒక్కడికి లవర్ ని సెట్ करेंगे, चलना पातेंगे. సరే ఆది భాయ్, నీ డిమాండ్స్ ఏంటి? నాకు 50 మంది లేడీ టీమ్ లీడర్స్ కావాలి. 50 లో క్యూ? ఇమాజిన్ 50 మంది లేడీ టీమ్ లీడర్స్ నడుచుకుంటూ వస్తుంటే, ఇమాజిన్ ఆ 50 మంది నాకు హగ్గిస్తుంటే. మీ అందరికి ఒకటి చెప్తా, నీ టార్గెట్ 10 మంది అయితే ఏం ఫర్ ద 11th one వాడితే అని అరవాలి. ఆది భాయ్, నువ్వు బిజినెస్ మ్యాన్, సరే ఆవిడేది? యువర్ మరదలు. నేను బిజినెస్ మ్యాన్ అయినా, అది కూడా ఒక బిజినెస్ తో వస్తుంది. నువ్వు సార్ ఆవిడ మేడం అనుకుంటే ఇంకో సార్తో వచ్చిందంటే. పేరుకే చిట్టి, లోపల చిట్టి కోరికలు చాలా ఉన్నాయి. పొరపాటున జారీ చిట్టి పైన పడ్డాడంటే ఇది చిట్టి పికిలే. మీరేదో కొత్త బిజినెస్ పెట్టారట, ఏంటది? ది చిట్టి పికల్ అని కొత్త బిజినెస్ స్టార్ట్ చేసాం. వావ్ మాస్టర్, ఏంటి మాస్టర్ ఇది? కాదు మాస్టర్, మీరు కొరియోగ్రాఫరే కదా, మీకు పచ్చడి చేయడం ఏమొచ్చు? అంటే డాన్స్ తో ఆయన పచ్చడి చేస్తున్నారు, వచ్చిరాని భాషలో ఇవిడ పచ్చడి చేస్తుంది. వచ్చిన తెలుగు భాషలో ఇవిడ పచ్చడి చేస్తుంది. రైటర్ ఇచ్చిన డైలాగ్స్ మీరు పచ్చడి చేస్తున్నారు. అవును. ఓకే మాస్టర్, చెప్పండి. ఇదైతే బాగా ఉంది చెప్పి నేను పచ్చడి బిజినెస్ పెట్టుకున్నాను. దానిలో తిరుగు పార్ట్నర్షిప్ కావాలి సరే అని చెప్పి. లైఫ్ టైం పార్ట్నరా మాస్టర్? లేదు, బిజినెస్ బెటర్. మన పచ్చడి బిజినెస్ బాగా నిలబడాలి, నా పేరు నిలబెట్టాలి. ఓకే. ఇంతకీ మీ పికల్ కాస్ట్ ఎంత అండి? నా పికల్ కాస్ట్ చాలా తక్కువ అండి. 200 grams 1200 rupees అంతే. చాలా ఎక్స్పెన్సివ్ కదండి. పిచ్చి ముఖం దానా ఇంత తక్కువ ప్రైస్ ని? ఆయననేమో వాడు అంటావు, నన్నేమో పిచ్చిమోహం దానా అంటావు. స్త్రీలింగం పుల్లింగం కలిపేసి కిచిడి చేసేస్తారు నీ పచ్చడితో. ఇంత తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటావంటే నీ దరిద్రం ఏం రేంజ్ లో ఉంది అర్థం చేసుకోగలను. నువ్వు ఒక పని చేయి, 4 ఇళ్ళు చూసుకొని పాష్ పని చేసుకొని బతుక్కో. నీకు పిచ్చిడి కావాలా? పిచ్చిడి కాదు, అది పచ్చడి. ఇది సెట్ లో ఈ రోజు నా పచ్చడిని మొత్తం అంబేద్దామని వచ్చేసాను, అందరూ తీసుకోవాలి. ఓకే, సపరేట్ గా తేవక్కర్లా, పచ్చళ్ళన్నీ నీ మొహంలోనే కనపడుతున్నాయి. అటెల్ మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, సామజవర గమనాన్ని చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. టీజర్ మాత్రమే చూపించాడు, సినిమా చూపించడానికి రెడీగా ఉన్నాడు సంకేత్. వెల్కమ్ టు D20. సంకేత్, వెల్కమ్ బ్యాక్ టు డి అండ్ వెల్కమ్ టు D20. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్. డి జోడీతో ఎంతో మంది ఫ్యాన్స్ సంపాదించుకున్నావు, టైటిల్ సంపాదించుకున్నావు, అండ్ హిస్టరీ రిపీట్ చేయడానికి వచ్చేసాడు. అండ్ కొంతమందిలో చిన్న గుండెల్లో గుబులు కూడా పుట్టించాడు టీజర్. ఎందుకయ్యా హిస్టరీ రిపీట్లు ఎందుకు? మాకు మేము క్రియేట్ చేయదు హిస్టరీలు. చేయరా, చేయాలనే చూస్తున్నారు కోట్లాది ప్రేక్షకులు. మరి కొంతమందిలో ఎందుకు ఇవన్నీ? సంకేత్, వెల్కమ్ బ్యాక్. ఎలా అనిపిస్తుంది తిరిగి ఢీకి రావటం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ కి ఇప్పుడు నేను ఈ పొజిషన్ లో ఉన్న దానికి కారణమే డి స్టేజ్. డి జోడీలో పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు నార్త్ నుంచి కాల్ వచ్చింది, అక్కడ కూడా షోస్ విన్ అయ్యి మళ్ళీ ఈ స్టేజ్ కి మళ్ళీ రిటర్న్ వస్తున్నా అంటే రియలీ హ్యాపీ టు పర్ఫార్మ్. మాస్టర్ సంకేత్ లాగే ఇక్కడ పర్ఫార్మెన్స్ చూసి పండుగడి పర్ఫార్మెన్స్ నార్త్ వాళ్ళు కాల్ చేశారు, అటు సైడ్ వస్తే కాల్ ఎరగొడతామని. ఆ దరిదాపులు కూడా రావద్దు. అదే చూసా నేను ఎపిసోడ్స్, ప్రోమోస్ అన్ని చూసా. ఎవరో చెప్తున్నారు ఈసారి కప్ నమ్దే అంట. ఈసారి కప్ నమ్దు అవుతుంది. చూద్దాం ఇప్పుడే కదా వచ్చాం. ఐ రిక్వెస్ట్ ఆది ఆన్ టు ది స్టేజ్.
హీరో జతిన్, డైరెక్టర్ ఆది. ఆడిషన్స్ కి కొంతమంది అమ్మాయిలు వస్తారు. నందు నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నాను. అయితే నేను ఆడిషన్స్ ఆపేస్తున్నాను. 2 chairs ప్లీజ్. ఆడిషన్స్ కి రాబోతున్నటువంటి మొదటి హీరోయిన్ సౌమ్యారావు గారు. బాబు హీరోయిన్స్ వస్తున్నారు. మీరు డైరెక్టర్నా? నేనే డైరెక్టర్, మీరు హీరో. హీరోయిన్ ఏజ్ వాళ్ళని పిలిపించండి అంటే ఎవరు పిలిపించారు మీరు? ఏం మాట్లాడుతున్నావు? మేడం ఆగండి, తిరగండి మేడం. కొద్ది ముందు వాటర్ కొడతానా? బాబు ఒక్క డైలాగ్ ఏదన్నా చెప్పి టెస్ట్ చేద్దామా? ఓకే చెప్పచ్చు. ఓకే, ఏది మీకు వచ్చిన డైలాగ్ ఒకటి చెప్పండి. ఏం డైలాగ్ చెప్పాలి? మీరే చెప్పండి. లేచిపోదాం అన్న మునగాడా రా చూద్దాం. లేచిపోదామన్న మనగాడా రా చూసుకుందాం. కొంచెం అమ్మాయి ఫీల్ తో చెప్పు. హే లేచిపోదావా మనగాడా? వాడే లేచిపోయేలా ఉన్నాడు. ఆగు. కొంచెం లెంతీగా ఉన్న డైలాగ్ ఇవ్వండి, అప్పుడు చేసి చూపిస్తాం. ఎవడ పడితే వాడు రావడానికి, ఎవడ పడితే వాడు పోవడానికి ఇదేమన్నా పసుపుల దొడ్డ? బూతులు మింగే. ఆడిషన్ కి నెక్స్ట్ హీరోయిన్ సిజ్లింగ్ సుష్మిత అనేసి. ఫస్ట్ హీరోయిన్ బాబు మనది కాకినాడ యాస సార్. అగోండి, అసలు మీరు యాక్షన్ చెప్పక ముందే యాక్షన్ చేసుకుంటూ వస్తుంది. రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. వస్తున్నా పట్టించుకోవట్లేదు కదే. బాబు ఆన్ ద వేలోనే మీ యాక్టింగ్ చూశాడు. బాబు డల్ అయ్యాడు చిన్న. నువ్వు దగ్గరికి వెళ్ళి ప్రియా నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నాను నువ్వు అనగానే నువ్వు వెంటనే మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని చెప్పు. ఓకేనా? ఫీల్ తో రెడీ, యాక్షన్. ప్రియా నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నాను. మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు. మా ఇంట్లో ఒప్పుకుంటున్నారు ప్లీజ్ అని వెంటనే నువ్వు అనాలి. యాక్షన్. ప్రియా నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నాను. మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు జతిన్. మా ఇంట్లో ఒప్పుకుంటున్నారు. మీ ఇంట్లో ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. మీకెవరో నచ్చట్లా. పోనీ ఇప్పుడు ఒక ఫోక్ సాంగ్లు చేసే ఒక అమ్మాయి ఉందా, తనను పిలిపిద్దామా? అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఒక్క నిమిషం, హీరోయిన్ రమ్మన్నావు, ఈవిడెవరో మీ అసిస్టెంటా? బాబు మనం మోడర్న్ గా చేసాం కదా, రెట్రో. ప్రియా నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నాను. జతిన్ మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు. కానీ మా ఇంట్లో ఒప్పుకుంటున్నారు. మీ ఇంట్లో ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. అందుకే వచ్చారు. కొంచెం బేస్ తగ్గించండి. ఇప్పుడు రెడీ. ప్రియా నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నాను. జతిన్ మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు. కానీ మా ఇంట్లో ఒప్పుకుంటున్నారు. మీ ఇంట్లో ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. వాళ్ళ ఇంట్లో కాదు, ఆవిడని ఏ ఇంట్లో ఒప్పుకునేలా అలా చేసింది యాక్టింగ్. బాబు నీకు మీ బాబుకి దండం బాబు.